నిలబెడతాడు. ఎవరో మనుషులు నీళ్ళ మీద ఆడ మీద సాడని చెప్పేసి నువ్వేం కన్నా తెచ్చుకుంటావు, అది ఎన్నాళ్ళు నిలబడుతుంది, అంతేనా? అది ఎన్నాళ్ళు నిలబడుతుంది. కానీ ఆయన నిలబడేటట్టు నీవు నీ అందు సంపూర్ణ సమర్పణ ఉండాలి. అది ఘనత. జీవం. జీవం అంటే ఏంటండి? జీవమై ఉన్న దేవుడు ఆయన. నీ దగ్గర సంపూర్ణ సమర్పణ ఉందనుకోండి, ఆయన ఎవరో జీవమై ఉన్న దేవుడు. అక్కడ ఏముందండి? సాయంత్రం 22:4 ఏం సెలవిస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం, ఐశ్వర్యం, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. ఆయన ఎందుకు భయభక్తులు ఉంటే మరి జీవం ఏంటి, ఐశ్వర్యం అంటే అప్పుడుండదండి అని చెప్పేసారు. ఘనత అంటే దేవుడు ఘనత ఇవ్వాలి. మనుషులు మెప్పుల ద్వారా ఏళ్ళ మీద చాడీలు ఆళ్ళ మీద చాడీలు చెప్పుకోవడం వల్ల మనం మెప్పు, అధికారుల దగ్గర మెప్పు